నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. 100కు పైగా సినిమాల్లో హీరోయిన్, ఆయన ఒక ఆర్టిస్ట్ గా మంచి పేరు సంపాదించుకున్నారు. నాన్నకు నచ్చకపోయినా ఇండస్ట్రీలోకి వచ్చి సినిమాలు చేశారు. దీనికి కారణం తను మన కాలేజ్ లైఫ్ లో ఉన్నప్పుడు తనకున్న ఇంట్రెస్ట్ అనే చెప్పొచ్చు. ఒక మంచి హీరోయిన్ గా ఆ ఇంట్రెస్టే పాపులారిటీ తీసుకొచ్చింది మేడం కి. సో ఎన్నో ఒడిదుడుకులు లైఫ్ లో, ఎన్నో అవమానాలు అయినా సరే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. వ్యాంప్ క్యారెక్టర్ చేస్తానన్నా సరే, అంటే ఆ క్యారెక్టర్ ఒక మంచి ఒక గుర్తింపు ఉంటుందంటే కంపల్సరీ చేయడానికి చాలా కొద్ది మందే ఉంటారు ఇండస్ట్రీలో. సో అలాంటి వాళ్ళు ఈ మేడం గారు ఒకరు. ఎవరు అనుకుంటున్నారా? పూజిత గారు. సో ఆవిడ గారి ఇంటర్వ్యూ ఈ రోజు ఒక స్పెషల్ అండ్ ఒక ఎమోషనల్ చెప్పొచ్చు. నమస్తే మేడం గారు. నమస్తే మా. బాగున్నారా? బాగున్నాను మా, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో నేనైతే ఎమోషన్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేశానంటే, నిజంగా ఒక అమ్మాయి ఇండస్ట్రీకి రావాలి అంటే కంపల్సరీ పేరెంట్స్ సపోర్ట్ అనేది ఉండాలి. సో మీరు నాన్నకి ఇష్టం లేకున్నా అయినా సరే అందరిని ఒప్పించి వచ్చారు కదా. సో దాని వెనుకున్న మీ రహస్యం ఏంటి, అసలు మీ బలం ఏంటి, అలా ఎలా సాధ్యమైంది? యాక్చువల్లీ ఐఎమ్ ఏ గుడ్ ఇన్ స్టడీస్. బాగా చదువుకునేదాన్ని. డాన్స్ చేస్తున్నప్పుడు ఒక్కసారి నేను ఆరంగేటం చేసిన తర్వాత ఫస్ట్ మై మూవీ వాజ్ ఇన్ కన్నడ. ఓకే. సో కన్నడ డైరెక్టర్ చూసారు నన్ను. ఈ అమ్మాయి చాలా బాగుంది, ముక్కట్లు బాగున్నాయి, డాన్స్ బాగా చేస్తుంది, కాబట్టి సినిమాకి ఎందుకు రాకూడదు అని చెప్పి ఒక సినిమా డాన్స్ సబ్జెక్ట్ ఉంటే దానికోసం అడిగారు డాడీ. ఓకే. డాడీ ఒప్పుకోలా. తర్వాత బతిమాలి, సార్ అమ్మాయి బాగా చేస్తుంది, డాన్స్ వరకు చేయండి, తర్వాత నేను ఇబ్బంది పెట్టను అంటే ఆ సబ్జెక్ట్ చేసాం. చేశాక సినిమా బాగా ఆడింది. చిన్నపిల్లలు కానీ సంథింగ్ అరౌండ్ 9 to 10 years. అప్పుడు డాన్స్ సబ్జెక్ట్. ఓకే. దెన్ కేమ్ బ్యాక్ టు స్టడీస్ అండ్ మా నాన్నగారు మళ్ళీ సినిమా గురించి ఆలోచిస్తే కాళ్ళు కొడతానన్నారు. మనకు అలాంటివి ఎందుకులే అనేసి ఇంక నేను చదువుకుంటున్నా. బట్ చదువుకుంటున్నా కూడా ఎక్కడో అది తొలుస్తుంది అనమాట. ఏదైనా సినిమా చూసినా, వేరే ఇది చూసినా, ఆ సాంగ్ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు ఎందుకున్నారు, నేనుంటే ఇంకా బాగుండేది కదా, నేను ఇంకా బాగా చేసేదేని, ఇలా ఊహించుకునేదాన్ని. సో టోటలీ మై మైండ్ వాజ్ ఇంకా ఏం చెప్పినా వినే పరిస్థితిలో లేదు. ఎలాగైనా సరే నేను సినిమా అనేది చేయాలి అనే దీనికి వచ్చాను. గొప్ప విశేషం ఏంటంటే మా ఇంట్లో మా నాన్నమ్మ నన్ను సపోర్ట్ చేసింది. ఓకే. నాన్న అమ్మ కాకుండా ఎక్కువగా నానమ్మ. ఎందుకంటే ఇంట్లో అందరూ మెడికల్ అయిపోయేసరికి మేము హాస్టల్స్ నుంచి ఇంటికి వస్తే మిగతా పిల్లలైతే ఏం వింటారు, సుప్రభాతం వింటారు ప్రొద్దుటే, లేకపోతే దేవుడి భజనలో అవి ఇవి వింటూ లెగుస్తారు. మేము స్ట్రెచర్ రెడీనా, బ్లడ్ వచ్చిందా, ఆ డెడ్ బాడీ తీసారా, ఎవరు వచ్చారు, ఎంతమంది పేషెంట్, ఇలాంటి ఒక ఇది వింటూ పెరిగామన్నమాట మేము. అంటే ఇంట్లో అందరూ డాక్టర్స్ కదా. సో దాంతో క్లినిక్ లో ఏం జరిగినా, హాస్పిటల్లో ఏం జరిగినా అవన్నీ వీళ్ళు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అమ్మ బాబోయ్, ఇప్పుడు కానీ బాగా చదువుకుంటే మళ్ళీ నన్ను డాక్టర్ని చేసేస్తారు, నేను కూడా ఇవే పడాలి, నాకు అసలు భయం. ఇంజెక్షన్ అన్నా భయం, టాబ్లెట్ అన్నా భయం, హాస్పిటల్ అంటే ఇంకా చచ్చే భయం నాకు. మా ఇంట్లో టోటల్ అగేన్స్ట్ అనమాట. అట్లా వద్దు, ఆ లైఫ్ నాకు వద్దు అనుకుని తిక్క వేషాలన్నీ వేసేదాన్ని, ఎట్లా జంప్ కొట్టాలా. బట్ దేనికైనా హానెస్ట్గా చేస్తాను, చేయాలంటే చేస్తాను, వద్దనేది అలాగే చెప్తా, చేస్తాను అనేది కూడా అలాగే చెప్తాను, స్ట్రైట్ ఫార్వర్డ్. సో కాలేజ్కి వెళ్తున్నా, చదువుకుంటున్నా, కానీ ఎప్పుడైతే మా డాడీ నా ముందు పెట్టారో యూ హ్యావ్ టు బికమ్ ఏ డాక్టర్ అని, అప్పటి నుంచి డల్ అయిపోయాను అనమాట. వేసేస్తున్నారు నన్ను కేజ్లో అని. బాబాయ్ నాకు వద్దు ఇది అనేసి మా నాన్నమ్మ, నేను ఫస్ట్ ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చాను. అది దాంట్లో చూసుంటారు మీరు. నాకు అదంతా అంటే ఎలా పారిపోయాం నేను, మా నాన్నమ్మ. అంటే మీకు ఫస్ట్ అసలు ఎక్కడ ఛాన్స్ వచ్చింది, మీరు ఎలా ట్రై చేసేవారు? అంటే ట్రై లేదు, ఏం లేదు, డాన్స్ చేస్తుంటే ఆ డైరెక్టర్ గారు చూసి హీ హిమ్సెల్ఫ్ గేవ్ ఏ ఛాన్స్. ఓకే. దాని తర్వాత అసలు కావాలని కూడా అనుకోలేదు. నేను మా నాన్నమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత దెన్ మై డాడ్ కేమ్ అండ్ మమ్మల్ని పట్టుకున్న తర్వాత, ఇది పద్ధత, ఏమన్నా అసలు పెద్దదాన్ని నువ్వు ఇలా చేస్తావా, దానికి అలా సపోర్ట్ ఇస్తావా అని తిట్టి ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెట్టి, నువ్వు డాక్టర్ అవుతావా, అవ్వవా, నేను అవ్వను, యు ఆర్ ఏ డాక్టర్ టుడే. అలా నాన్నగారికి ఎలా డేర్ గా చెప్పగలిగారు? ఫస్ట్ నుంచి నన్ను అంత అల్లారు ముద్దుగా పెంచారండి. దేనికి భయపడేదాన్ని కాదు, ఉన్నది ఉన్నట్టు చెప్తా. ఈ రోజు కూడా మా వంశం అంతటికి కూడా నేను చిన్నపిల్లనైనా నేను మాట్లాడుతానంటే నిజమే మాట్లాడుతాను అన్న దీనికి కొంచెం జర్క్లో ఉంటారు, అమ్మో ఇదేమంటదో ఇప్పుడు అని. సో చిన్నప్పటి నుంచి నేను పెరిగిన పద్ధతే అది. ఆ నాన్న ఏం చెప్పేవారంటే, ఒక్క దేవుడు వచ్చినా సరే నీకు నచ్చలేదు, నువ్వు చేయలేదు, నువ్వు ఒప్పుకోవద్దు అని. అబద్ధం చెప్పొద్దు, ఎవరిని మోసం చేయొద్దు, నీకున్న దాంట్లో నువ్వు హ్యాపీగా ఉండు అని చెప్పారు. నేను అలాగే ఉన్నా.
ఫ్రమ్ ద బిగినింగ్, ద డే వెన్ ఐ స్టార్టెడ్ మై ఇది అలాగే అంటే ఇప్పుడు ఎవరైనా ఏమైనా రహస్యాలు చెప్తుంటారు కలీగ్స్ వాళ్ళంతా, నేను ముందే చెప్తా నా పొట్టలో ఒక్కటి కూడా ఆగదు, దయచేసి నాకు చెప్పకండి, బికాస్ నాకు నచ్చదు అలాగా. ఇప్పుడు నేను మీ గురించి మాట్లాడాలంటే అమ్మాయిట్రా అని చెప్పి కూర్చోబెట్టి డైరెక్ట్ గా మాట్లాడు మాట్లాడు. ఓకే, మేమైతే పర్సనల్ గా మీరు క్రీడా రంగంలో ఉంటే బాగుండేది అనుకుంటున్నాము. సో మీరేమంటారు దానికి, అంటే మీకున్న దానికి? అదే నా మామూలుగా స్పోర్ట్స్ లో కూడా మంచి ఆటగత్తెనే, నేను బాగా ఆడుకునేదాన్ని అప్పుడు కూడా. కబడ్డీ కానీ, వాలీబాల్ కానీ, టెన్నిస్ కానీ ఇవన్నీ బాగా ఆడేదాన్ని. కాకపోతే అన్నిట్లోకి ఇష్టం డాన్స్. డాన్స్ కి ఇష్టం, మన అభినయాన్ని ఇంకెక్కడో చూపెట్టాలి. అందరూ బాగుంది ఈ క్యారెక్టర్, ఈ అమ్మాయి చేసినందుకే బాగుంది అనాలి అనేంటి ఫీలింగ్ ఒకటి బాగా పెద్దదైపోయింది. నాకంటే ముందు అది పెద్దదైపోయింది. సో టోటల్ గా ఐ వాజ్ ఇన్ డ్రీమ్, నేను ఇండస్ట్రీకి రావాలి అనే డ్రీమ్ వచ్చేసింది నాకు. దెన్ మా నాన్నగారు చెప్పమానికి ఏం కావాలి అంటే ఐ సెడ్ ఐ వాంట్ టు బికమ్ ఏ యాక్ట్రెస్. ఓకే, నో చేంజ్, నో చేంజ్. సో కొన్ని కండిషన్స్ పెట్టారు. ఐ సెడ్ ముందు నేను ఇండస్ట్రీకి వచ్చేస్తున్నా, కండిషన్స్ ఏం కావాలన్నా తీసుకోండి అని చెప్పేసి సో ఒప్పుకున్నారు, అప్పుడు వెళ్ళారు. సో మీరు ఫస్ట్ మూవీ చేస్తున్నప్పుడు అంటే అప్పుడు ఎలా అనిపించింది, ఎలా ఉండేది సపోర్ట్ అనేది, మీకు ఎలా అనిపించేది? ఎప్పుడైనా ఫస్ట్ లైఫ్ లో మనం ఎన్ని మూవీస్ చేసినా ఫస్ట్ మూవీ అనేది ఎప్పటికీ ఒక మెమొరబుల్ అని చెప్పొచ్చు. నా ఫస్ట్ మూవీ ఇన్ కన్నడ, ఉత్తర ధ్రువదిన్ దక్షిణ ధ్రువకు అని ఒకటి, కానీ అది ఫస్ట్ రిలీజ్ అవ్వాల. నన్నెవరు అనేది ఒకటి రిలీజ్ అయింది. దాంట్లో నేను లక్ష్మి గారికి చెల్లి, సీనియర్ లక్ష్మి గారికి చెల్లి, నన్నెవరు అనేది ఫస్ట్ అది రిలీజ్ అయింది. బట్ అంత పెద్ద సీనియర్ యాక్టర్స్ తో ఫస్టే చేసేయటం, జూలీ లక్ష్మి అంటారు కదా అవన్నీ. అండ్ షీఈస్ ఆల్సో లైక్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ లేడీ. అండ్ కన్నడలో నాకు చెప్పినప్పుడు నేను తెలుగు అమ్మాయిని అని తెలిసాక ఆవిడకి, కన్నడ వచ్చినా తెలుగులో నేను చెప్పనా నీకు తెలుగులో ఇలా అర్థం అవుతుందా అనేవాడు. చెప్పండి అంటే తెలుగులో చెప్పండి సరే. అప్పుడు చేసినప్పుడు ఆవిడ కొడతారు నన్ను ఒక షార్ట్ లో, నిజంగానే కొట్టారు, బాగా వస్తుంది అని కొట్టేసి తర్వాత షార్ట్ అయిపోయాక హత్తుకుని ఆవిడ ఎడ్ చేశారు. నిజంగా రియల్ గా టీయర్స్ రావాలని కొట్టాను అని. పర్లేదండి బాగా వచ్చింది అంటే ఐఎమ్ హ్యాపీ అని. సో లైక్ దట్ ఐ ఎంటర్డ్ ఇన్ టు, ఇట్స్ ఎ వెరీ వెరీ స్పెషల్ ఫీలింగ్ నాకు. నేను ఇండస్ట్రీలో నేను సెల్యులాయిడ్ మీద కనిపిస్తాను, పెద్ద తెర మీద అందరూ చూస్తారు, నాకు తెలిసిన వాళ్ళు, మా చుట్టాలు, మా వాళ్ళు అందరూ అదొక ఎక్సైట్మెంట్. అవును. సో నేను ఇంకా ఆర్టిస్ట్ గా ఉంటాను, అమ్మయ్య డాక్టర్ కాను, ఇది చాలు అనుకున్నాను నేను. అయితే నాకు అంటే మీకున్న పాపులారిటీ, అప్పుడు మీకున్న క్రేజ్ అసలు చెప్పాల్సిన పని లేదు, అంతగా ఉంది. సో అసలు మీకు ఎలా అనిపిస్తుండేది అంటే ఆ క్రేజ్ చూస్తున్నా సరే, మిమ్మల్ని మీరు తెరపైన చూసుకున్నప్పుడు సరే, అందరు మనల్ని అంటూ ఉంటారు కదా, అప్పుడు ఎలా అనిపించేది? సి బటన్ కంట్రోల్. ఎందుకంటే డాడీ ముందే చెప్పేవాళ్ళు, వచ్చింది కదా అని ఎగరటం కానీ, లేదు కదా అని దిగజారిపోవటం కానీ ఉండకూడదు, ఒకటే మెయింటైన్ చేయాలి. బట్ బాగా సిస్టమాటిక్ గా పెరిగాను కాబట్టి నేను షూటింగ్ కి రావటం పంక్చువల్. ఎన్టీ రామారావు గారి గురించి చెప్పేవారు, పెద్ద ఆయన గురించి చెప్పేవారు డాడీ ఎప్పుడు, అలా ఉండగలిగితేనే ఇండస్ట్రీలో ఉండాలి అని. సో అదే ఫార్ములా ఈ రోజుకి పాటిస్తాను. తెల్లవారుజామున లేచి ఇంట్లో మేకప్ వేసుకుని 7 o'clock షార్ట్ అంటే 6:15 నేను లొకేషన్ లో ఉంటాను. మెయిన్ గా టైం మేనేజ్మెంట్ అసలు ఇంపార్టెంట్. అన్ని అంతా రెడీ అయిపోయి జస్ట్ షార్ట్ రెడీ అంటే లోపలికి వెళ్ళటానికి ఇలాగా వెళ్ళిపోతాను రెడీ అయిపోయి. ఐ డోంట్ డిమాండ్ ఎనీథింగ్, నాకు అది ఉంటేనే వస్తాను, ఇది ఉంటేనే అంటే కొంతమందిని చూసాను నేను. ఐ టు థింక్ నేను పళ్ళు తినాలంటే నేను కొనుక్కోవాలి, ప్రొడ్యూసర్ ఎందుకు కొనివ్వాలి పళ్ళు నాకు, బాలేదు, అట్లాంటి సిస్టమ్స్ నచ్చేవి కాదు నాకు. సో నాన్నగారు కూడా అంటే ఎక్కువ చెన్నైలో ఉండేవాళ్ళం కాబట్టి ఎక్కువ తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగేవి, అంత హార్డ్లీ 2 hours జర్నీ మాకు. సో మొత్తం నేను షూటింగ్కి వెళ్తున్నానంటే డాడీ కేక్స్ కానీ పచ్చళ్ళు కానీ ఇవన్నీ 2 baskets సర్దేసేవాళ్ళు ముందే, ఒకళ్ళు అడుక్కోవటం ఇలాంటివి ఏం చేయొద్దు అని. సో ఇంకా అవన్నీ తెలియదు మనకి. అట్లా ఎవరైనా అలా చేశారు, ఒక ఆర్టిస్ట్ పేరు చెప్పను, ఒక ఆర్టిస్ట్ వల్ల షూటింగ్ ఆగింది ఆ రోజు. ఎందుకు అంటే సోపు తెచ్చుకోలేదంట, సోపు బ్రష్ అవి. సో అవి వచ్చే వరకు అవన్నీ వస్తేనే రెడీ అయ్యి వస్తానని చెప్పి కూర్చుంది అని. దెన్ ఐ వాజ్ రియలీ షాక్డ్, ఇలా కూడా జరుగుతుందా కదా. మినిమం నీడ్స్ కదా అవి. మనం బ్రష్ మార్నింగ్ నిద్ర లేవగానే బ్రష్ చేస్తాం, తర్వాత స్నానం చేస్తాం. హౌ కెన్ యూ ఆస్క్ ప్రొడ్యూసర్
డోంట్ యూ ఫీల్ షై? అసలు ఎంత దరిద్రంగా ఉంటుంది అలా అడగాలంటే. బాబోయ్, అసలు నేను మనీ మ్యాటర్స్ అసలు నాకు తెలియదు. మా డాడీ చూసుకునేవారు కాబట్టి అసలు నేను ఏం సంపాదిస్తున్నానో కూడా నాకు తెలియదు. నాకు తెలిసింది ఒక్కటే, నేను ఒక సినిమా చేస్తే మా నాన్నగారు నాకు 100 రూపాయలు ఇస్తారు. అప్పుడు పెట్టుకున్న డీల్ 100. ఆ 100 నీ ఇష్టం అంటారు. నేనేం చేస్తాను, నాకు ఫ్రెండ్స్ లేరు. ఐ హ్యావ్ ఎ ఫ్రెండ్ గుడ్ గురు అన్నీ మా నాన్నగారే. సో ఆయన్ని తీసుకొని బయటకు వెళ్ళి బజ్జీలు కొనిపెట్టేదాన్ని ఆయనకి. 10 రూపాయలకి అప్పుడు 5 వచ్చేవి. 2.5 కదా, మాటల్లో పెట్టి ఆ సగం కూడా తినేసేవాడు. సో ఇద్దరం జుట్లు పట్టుకొని కొట్టుకునేవాడు. సో దీస్ కైండ్ ఆఫ్ జర్నీ ఐ హ్యాడ్ విత్ మై ఫాదర్. ఓకే, సూపర్. అసలు అంటే అసలు వద్దు అని చెప్పారు, మీకోసం మీ యాక్టింగ్ మీ ప్యాషన్ చూసి ఒప్పుకున్నారు, దాంతో పాటు మీకు ప్రతి దాంట్లో తోడున్నారు అని అనిపిస్తూ ఉంటుంది మాటల్లో. ప్రొఫెషన్ వదిలేసారు, దాని ప్రొఫెషన్ వదిలేసి నాకు పాదుగా అంటే నాకు తోడుగా వచ్చేసారు అనమాట. ఓకే, నాన్నగారు మీరు హీరోయిన్ గా కనిపిస్తున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యేవారు? అంటే నా కూతురు అని ఉంటుంది కదా ప్రతి ఒక్కరికైనా, ఎలా ఫీల్ అయ్యేవారు అప్పుడు? బాగా చేసేవాళ్ళు అనేవాళ్ళు, ఎక్కడైనా బిట్స్ ఉంటే చెప్పేవాళ్ళు, ఇలా చూసి ముందుకెళ్తున్నావు, ఆలోచించేళ్ళు, బట్ యు ఆర్ డూయింగ్ వెరీ గుడ్ అని. నేనేదో ఒక సినిమాలో దేంట్లో జీవన వేదం అని ఒక సినిమా చేశాను నేను. ఆ సినిమాలో బ్రాహ్మణుల గురించి, అగ్రహారం గురించి అన్నమాట సినిమా. గిరీష్ కర్నాడ్ గారి కూతురు నేను. అచ్యుత్ నాకు అన్నయ్య. అయితే అందులో కరెక్ట్ గా పెళ్ళయి ఫస్ట్ నైట్ లోపలికి వెళ్ళంగానే హస్బెండ్ చనిపోతాడు అనమాట, ఫస్ట్ నైట్ రోజు. అక్కడ ఒక సీన్ చేస్తే గిరీష్ కర్నాడ్ గారికి చెప్పారు, అసలు వచ్చి అంతా అల్లరి చేస్తూ ఉంటావు నువ్వు సెట్లో, నేను చూసి అనుకుంటాను ఈ అమ్మాయికి ఇంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు, చేస్తుందా ఈ అమ్మాయి అని అనుకున్నాను నీ క్యారెక్టర్ ఈ సినిమాలో, బట్ ఆ సీన్లో నువ్వు చేసావు, నిజంగానే నేను ఎడ్ చేశాను, చాలా బాగా చేసావమ్మా. దెన్ ఆ సినిమాని ఆన్ సెల్యులర్ డాడీ చూసాక మై డాడ్ వాజ్ క్రైయింగ్. అమ్మ నువ్వు నన్ను ఏడిపించేసావు, నువ్వు ఆర్టిస్ట్ అయిపోయావు, యూఆర్ ఎ గుడ్ ఆర్టిస్ట్. దెన్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. మంచిగా గుర్తు పెట్టుకున్నారు కూడా మీరు. సో నాకున్న డౌట్ అయినా ప్రతి ఒక్కరికి ఉండే డౌట్ ఇది. సో ఇండస్ట్రీలో మీరున్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, అంటే మీరు ఎలా ఫేస్ చేసేవారు? ఇప్పుడైతే మేము వింటున్న ప్రకారం అయితే ప్రతి ఒక్కరు కాంప్రమైజ్ అవ్వాలి, తన మనసులను చంపుకొనైనా వెళ్ళాలి అన్నట్టు అయిపోయింది ఇండస్ట్రీ, అమ్మాయి హీరోయిన్ అవ్వాలి అంటే. మీరు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది మీకు తెలిసి? నేను కూడా ఒక ఊరు నుండి, అంటే వేరే దగ్గర నుండి నేను కూడా సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. నాకు కూడా ఏ సపోర్టు లేదు, వెనకాల వచ్చి నేనున్నాను కానీ అనటానికి ఎవరు రాలేదు. ఇట్స్ ఓన్లీ టాలెంట్ మీద నమ్మకంతో వచ్చాను నేను అంతే. లక్కీగా చెన్నైలో నేనున్న ఏరియా టీ నగరే కాబట్టి అక్కడ అందరి కళ్ళల్లో పడటం ఒకటి, ఆ మూమెంట్ ఆర్టిస్ట్ కావాలి అనే టైం నేను అక్కడ ఉన్నాను. సో నాకు అలా వచ్చింది. అండ్ ఇట్లాంటి ఇన్విటేషన్స్ అప్పుడు రాలేదు నాకు. అప్పుడు రాలేదు. ఇప్పుడు వచ్చే వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు అంటే వీళ్ళు కూడా వేరే ప్రాంతాల నుండి వస్తారు. వాళ్ళు రావటం ఏమనుకుంటారంటే రేపు పొద్దునకి నాకు ఇల్లు ఉండాలి, ఎల్లుండి పొద్దునకి కారు ఉండాలి, ఆవిల ఎల్లుండికి నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి అనుకొని వస్తారు వాళ్ళు. ఆ మూమెంట్ లో వాళ్ళకి ఇంకేముంటదంటే ఇంకేం ఉండదు, జస్ట్ ఈ 3 ఉంటాయి వాళ్ళ మనసులో. ఆల్ ఆఫ్ యూ సడన్ నేను వెళ్తున్నాను, పూజిత గారు వెళ్తున్నారు కారులో, నేను నెక్స్ట్ రేపు పొద్దునే ఆవిడ పక్కన నా కారు ఉండాలి అన్న ఫీలింగ్ తో వచ్చేస్తారు వాళ్ళు. చూసి తట్టుకోలేరు ఆ ఎక్సైట్మెంట్. సో దట్ ఈస్ ద రీజన్ వాట్ ఎవర్ యూ గివ్ ఆఫర్ దే విల్ యాక్సెప్ట్. ఓకే, అంటే మీరున్నప్పుడు ఇండస్ట్రీ మీ పర్సనల్ గా మీరు ఫేస్ చేయలేదు, కాకపోతే మీరున్నప్పుడు ఎలా ఉండేది ఇండస్ట్రీలో? ఇలా ఏం కాదమ్మా, అప్పుడు కొంచెం టాలెంట్ ని పట్టించుకునేవాళ్ళు. ఈ క్యారెక్టర్ కి ఈ అమ్మాయి బాగా చేస్తుంది, ఈ క్యారెక్టర్ కి ఆవిడ బాగా చేస్తారు అనేది ఆల్రెడీ ఒక ఇది ఉండేది, అందరికి ఒక ప్రత్యేక స్థానం ఉండేది. ఒకవేళ కొత్తగా వచ్చారు అంటే కొత్తగా వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉండేది. ఒక్కవేళ దీస్ ఆల్ ఇన్నర్ థింగ్స్, వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఏం చేసుకున్నా అది బయటికి రాదు, నచ్చినప్పుడు ఆటోమేటిక్ గా బయటికి వస్తాయి. దట్ ఈస్ ది థింగ్. ఓకే, అసలు నేను అందరు అనుకుంటున్నారు ఇదైతే దాదాపు మీ గురించి. సో 100 సినిమాలు కాకుండా మీకున్న క్రేజ్ కి, మీకున్న దానికి ఇంకా 300 కంటే ఎక్కువ మూవీస్ కూడా చేయాల్సి ఉండే అని. సో ఎందుకు మధ్యలో బ్రేక్ వచ్చింది? అంటే ఫ్యామిలీయా లేకపోతే ఇంకేదైనా ఇష్యూ ఉందా? అంటే క్లారిటీ కోసం. నేను 2 పెళ్ళాల ముద్దులు పోలీస్ చేసే వరకు ఐఎమ్ ఏ బర్డ్, నేను ఒక పక్షి.
ఓకే. నాకు ఏ విధమైన అప్ Restrictions. అండ్ డౌన్స్ లేవు, రెస్ట్రిక్షన్స్ లేవు, ఈ అమ్మాయి ఏంటి అనేది కూడా లేదు. నేను ఎప్పుడైతే ఇద్దరు పిల్లల ముద్దులు పోలీస్ చేశానో దాంట్లో నాకు హీరో రాజేంద్ర ప్రసాద్ గారి వల్ల ఆయనకి ఎందుకో నేను నచ్చలేదు. ఓకే. ఆయనకు నచ్చేలాగా నేను ఉండలేను, నాకు నచ్చేది కాదు ఆ టైం. సో అలా మా ఇద్దరికి పడేది కాదు, ఈవెన్ వైల్ డూయింగ్ షూటింగ్ ఆల్సో. మా నాన్నగారు రెల్లింగి నరసింహరావు గారు డైరెక్టర్, మా వీధి ఇదైతే ఆ పక్కన వీధి వాళ్ళది చెన్నైలో. సో అట్లా మేము ఇంటికి కూడా వెళ్ళొచ్చేవాళ్ళం, ఫ్యామిలీ అంతా బాగా తెలుసు మాకు. అయితే నాన్నగారు మేమెవరం తోడురా, మాకు ఇష్టం ఉండదండి, పాప వస్తుంది, ఆ అమ్మాయి స్టాఫ్ వస్తారు, కొంచెం చూసుకోండి అని చెప్పేవాళ్ళు అంతే. సో ఏమైనా ప్రాబ్లం వస్తే డైరెక్టర్ గారు వెనక్కి చేరి చెప్పేదాన్ని, సార్ ఏంటో తేడా ఉంది సార్ ఇక్కడ, ఏం ఉండదు నువ్వు కూర్చొని నేను చూసుకుంటాను అట్లా చెప్పేవాళ్ళు. అంటే ఎవ్రీబడి యూస్ టు ట్రీట్ మీ లైక్ ఏ బేబీ. రైట్. అల్లరి చేస్తూ ఏదో చిల్లరగా ఆడుకుంటూ ఉండేదాన్ని సెట్లో. ఒక ప్రాబ్లం వస్తుంది అని నాకు తెలియదు అప్పుడు. ఓకే, మీరు అసలు గుర్తించలేకపోయారు అన్నమాట. అంటే అలాంటి ఆలోచనలు లేవు కాబట్టి ఇలాంటి జరుగుతుంది అని తెలీదు. అండ్ ఆయనతో నేను చేసింది అందరూ అనుకున్నారు రాజేంద్ర ప్రసాద్తో చేస్తుంది, రాజేంద్ర ప్రసాద్ ఈజ్ ఏ ఫ్యామిలీ హీరో అండ్ మేము అందరూ చూస్తారు, దగ్గరికి వెళ్తేనే తెలుస్తుంది ఏంటని. కరెక్ట్. దూరంగా ఉండి చూడటం వేరు, మీరు సెల్యులాయిడ్ మీద చూస్తారు కానీ మేము నిజంగా చూస్తాం. సో ఓకే, నాకు సో అలా నాకు ఈ సినిమా హిట్ అయిన తర్వాత మా ఇద్దరి కాంబినేషన్ కానీ ఒక 7 మూవీస్ వచ్చినాయి, పడ్డాయి. ఓకే. ఒక ఫైన్ మార్నింగ్ 7 సినిమాల్లో నేను లేను, ఆయన ఒప్పుకోలేదంట. మీరు హీరోయిన్ గా. ఓకే. ఆ ఫస్ట్ నేను ఎలా పైకి లేచానో అలా కొట్టారు, అట్లా అలాగే పడింది కిందకి. ఎందుకంటారు? అంటే దాని వెనుక ఏమై ఉంటుంది? వాళ్ళ ఇంటెన్షన్స్, ఎక్స్పెక్టేషన్స్ ఉండుండొచ్చు, లేకపోతే అక్కడ బాగా చేసినప్పుడు చప్పట్లు కొడుతుంటారు కదా, అందరూ ఉంటారు క్రూ. సో వాళ్ళు కొట్టినప్పుడు నచ్చేది కాదు ఆయనకు, చాలా కోపం వచ్చేది ఎవరైనా బాగా చేశారు అంటే. ఓర్చుకోడు ఆయన, అప్రిసియేషన్ ఉండదు. ఓకే. అండ్ అందులో 2 హీరోయిన్స్ ఉండేవాళ్ళు. ద అదర్ హీరోయిన్ వాజ్ వెరీ క్లోజ్ టు హిమ్. వాళ్ళు ఇంకొక సినిమా కూడా చేశారు కదా, పెళ్లి పుస్తకం అది చేశారు కదా. సో వాళ్ళకు అట్లీస్ట్ వాళ్ళకు ఉంది, నేను వచ్చాను ఫస్ట్ పరిచయమే నాకు. లేడీ స్పెషల్ అని జంధ్యాల గారి సినిమాలో నేను చేసినప్పుడు దాంట్లో ఒక బిట్ చేశారు నాతో ఆయన, అంతే పరిచయం, నాకు అంతకంటే తెలీదు. బట్ ఏ ఎక్స్పెక్టేషన్ ఉండేదో, ఎందుకో కోపం ఉండేది, బాగా టార్చర్ పెట్టారు నన్ను ఆ సినిమాలో. తర్వాత సినిమాలు తీయించేశారు. తీయించేసిన తర్వాత నేను ఒకటే అనుకున్నా, మా నాన్నగారు పిలిచారు, ఇప్పుడు కూడా నువ్వు సినిమాల్లో చేయాలనుకుంటున్నావా? ఇప్పుడు కూడా చేస్తా, చెయ్యాలి అనే తపన నాలో ఉండాలి. అసలు ఇవ్వలేదు. నేను ఇక్కడ కన్నడనా, తెలుగా, తమిళ, మలయాళమా, టాలీవుడా, హాలీవుడా తర్వాత, బట్ నేను చేస్తా, బయటికి రాను, వెనక్కి మాత్రం రాను. తర్వాత నేను కావాలనుకున్న వాళ్ళు వచ్చారు, చేశాను, ఈ రోజుకి ఇండస్ట్రీలో ఉన్నాను, చేస్తూనే ఉన్నాను. అంటే మధ్యలో చాలా బ్రేక్ వచ్చింది కదా మీకు? అది మ్యారిటల్ లైఫ్ వల్ల వచ్చింది. దట్ ఆల్సో ఈజ్ ఏ మైనస్ ఫర్ మీ. అండ్ ద గై ఈజ్ ఫ్రమ్ ప్రెస్, ఆంధ్రజ్యోతిలో పనిచేసేవాడు అతను. అతన్ని పెళ్లి చేసుకోవటం అనేది నా జీవితంలో ఒక శాపము, లేకపోతే దరిద్రము, ఇంకంతకంటే పెద్ద వర్డ్ ఏమైనా ఉంటే అది నాకు రావట్లేదు. సో అది అనమాట. సో మీకు అతని చిన్న ఇంటి నుండి తెచ్చుకుంటే మనకున్న ఇంత బోల్డ్ ఆస్తుంది, నీ మీద ఆధారపడే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి చిన్న ఇంటి నుండి తెచ్చుకుంటే గుండెల్లో పెట్టి చూసుకుంటారు అనేవారు మా డాడీ. అట్లా ఒక చిన్న ఇంటి నుండి వచ్చాడు తను. తన జీతం అప్పుడు 800, 600 సంథింగ్ లైక్. అలాంటి చోటు నుండి తీసుకొస్తే గుండెలో పెట్టుకోవటం దేవుడు ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఆ డబ్బులే చూసుకుంటున్నాడు, ఎప్పుడు కొట్టేద్దామా అని. ఐ వాజ్ టోటలీ ప్లానింగ్. సో మా నాన్నని పట్టాడు ఫస్ట్, తర్వాత మా అమ్మని కూడా ఐస్ పెట్టాడు. సో వాళ్ళు నమ్మేశారు బాగా. ఒక ఫైన్ డే చూసుకుంటే హీజ్ ఎ చీటర్, అదొకటి. దానివల్ల ఐ వాజ్ అంటే బయటికి వెళ్ళకూడదు, షూట్స్కి వెళ్ళకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, ఇంట్లోనే ఉండాలి, అతను పెడితేనే తినాలి, అంతేం లేదు అక్కడ, అంత నాదే, పెట్టితే తినేది ఏం లేదు. ఓకే. మీకు మరి పెళ్ళికి ముందు కొంచెం కూడా ఆయన గురించి అసలు తెలియలేదా? అంటే తెలియలేదు. పెళ్ళి అయిపోయిన ఒక 3-4 డేస్కి
ఆంధ్రజ్యోతిలో పనిచేస్తారు ఒక ఆయన చౌదరి గారు అని. హీ కాల్డ్ అప్ టు మై డాడ్, మా నాన్నగారికి ఫోన్ చేసి పువ్వు లాంటి అమ్మాయిని తీసుకెళ్లి బురదలో పెట్టారు అని చెప్పాడు అంట. పెళ్ళి అయ్యాక అది ముందే చెప్పుండొచ్చు కదా, అవ్వబోతుంది అని తెలిసినప్పుడు చెప్పుండొచ్చు కదా. నిజంగా మంచి చేయాలనుకుంటే నేను అందరినీ ఇలాగే అనుకుంటాను. ఎవరైనా కూడా జరిగిపోయిన తర్వాత మీకు తెలీదా, మాకు తెలుసండి మేము ఆ రోజే అనుకున్నాం అంటారు. మరి తెలుసుంటే ఒక జీవితం బాగుపడుతుంది కదా, ముందే చెప్పొచ్చు కదా. రైట్. మీరు అలా జరగడం వల్ల చాలా ఫేస్ చేశారు, ఎన్నో అవమానాలైనా సరే ఎన్నో, అది చాలా విన్నామండి. సో అప్పుడు ఎలా ఫేస్ చేశారు అంటే, ఉమెన్ ఎంత మనకి ప్రాబ్లమ్స్ ఉన్నా హస్బెండ్ విషయంలోకి వచ్చేసరికి మాత్రం ఎంతో కొంచెమైనా లో అయిపోతూ ఉంటాము. అప్పుడు ఎలా ఫేస్ చేశారు మీరు అసలు ఆ సిచ్యువేషన్స్ అన్ని? ఆ మూమెంట్ వచ్చినప్పుడు కాళ్ళు చేతులు ఆళ్ళ అసలు. అతను అట్లా రాత్రికి రాత్రి పారిపోతాడు అనేది మనకు తెలిసింది కాదు, మనకు తెలీదు. ఎవరికైనా జరిగినా కూడా మనం వీ డోంట్ అప్రిషియేట్, ఎలా చేసి ఉండకూడదు, అతను కూర్చొని ఇద్దరు మాట్లాడుకొని ఉండాల్సిందే అని ఇంకోళ్ళకి చెప్పేవాళ్ళం. అలాంటిది మనకే జరిగిపోయింది. ఆ జరిగిపోయింది కూడా ఎప్పుడు తెలిసింది, అతను చేసిన అప్పులు వాళ్ళ ఇంటికి రావటం, అతను ఎక్కడెక్కడ కమిట్ అయ్యాడో వాళ్ళందరూ రావటం, నన్ను ఇబ్బంది టార్చర్ పెట్టేస్తున్నారు డబ్బులు కావాలి అనేసి అని. వారిని డబ్బులు కావాలి బాగానే ఉంది, డబ్బులు ఇచ్చేప్పుడు నన్ను అడిగిచ్చారా, మీరెవరో నాకు ఇంట్రొడక్షన్ ఉందా, నా బిజినెస్ లో పార్ట్నర్సా మీరు, నాకు చుట్టాలా, ఎవరు మీరు? సడన్ గా ఒక రౌడీ వస్తాడు, విజయగోపాల్ లేడా ఇక్కడ పోయినాడు, నాకు డబ్బులు ఇవ్వాలి అంటాడు. ఎవడు భయపడతాడు, ఎందుకు భయపడతాడు? తీసుకున్నాడు భయపడతాడు. నేను ఎందుకు భయపడతాను, నువ్వెవరో కూడా నాకు తెలీదు. సో ఇంకోటి ఏంటంటే, నాకు ఒక బాబు, ఆ మూమెంట్ లో బాబు ఉన్నాడు, చిన్నోడు, బుజ్జోడు. సో ఏమైనా జరిగింది అంటే బాబు నేను ఇద్దరు ఉండు, అలాంటి వాళ్ళు వస్తున్నారు ఇంటికి. సో అప్పుడు మీకు సపోర్ట్ గా ఎవరు ఉన్నారు అంటే, నార్మల్ గా అక్క అయినా సరే? ఎవరు రాలేదు, నేను ఎవరికి చెప్పలేదు. ఓకే. ఎప్పుడు చెప్తారు కదా, చెడి పుట్టింటికి వెళ్ళకూడదు, వాళ్ళ హెల్ప్ తీసుకోకూడదు అనేసి. వాళ్ళకి నేను ఉంటున్న అపార్ట్మెంట్లో వేరే వాళ్ళు, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి, తను ఫోన్ చేసి ఒక ఆమె అలాగే చెప్పింది, ఒక ఫ్లవర్ని మీరు ఎక్కడో పెట్టేశారు, నలిగిపోతుంది జీవితం అనేది, అంత మంచి అమ్మాయి, ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, ఇంకొంచెం లేట్ చేశారంటే అమ్మాయి చచ్చిపోద్ది అని చెప్పి ఫోన్ చేసి చెప్పారు ఆవిడకి. అమ్మ నెక్స్ట్ మమ్మీ డాడీ వచ్చారు. వచ్చేసి మా డాడీ కూర్చొని, ఎలా ఉన్నావు నాన్న? బాగున్నాను. హ్యాపీగా ఉన్నావా? హ్యాపీగా ఉన్నాను. ఏమైంది? ఏం లేదు, సామాన్ అంతా నీకు కావాల్సిన సర్దుకో, బాబుది సర్దుకో, మనం వెళ్ళిపోదాం మన ఇంటికి. అని ఇలా ఎక్కడ మన ఇంటికి వెళ్ళిపోదాం. రాను. అదేంటమ్మా ఇక్కడ ఉంటే చచ్చిపోతాం. అయినా పర్వాలేదు, ఒట్టు పెట్టించుకున్నావు కదా, నేను ఇండస్ట్రీకి వచ్చినందుకు నీ పరువు పోకూడదు, నీ వంశంలో మీ అమ్మాయి ఇలా చేసింది అనే పేరు రాకూడదు అని ఒట్టు పెట్టించుకున్నావు కదా, మరి ఇప్పుడు వచ్చేస్తే నేను నీ పరువు తీసేసినట్టే కదా. అప్పుడు ఆ మాట అన్నారు. నాన్నగారు అప్పుడు ఏమన్నారు మరి? ఏడ్చేశారు. ఏడ్చేశారు. నేను అలా కాదమ్మా, వేరేలాగా, కానీ ఇంత నరకం చూస్తే ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు మనకి, వచ్చేయమన్నారు. రాను, చచ్చిపోతాను కానీ రాను. చివరికి వెళ్ళారా మరి? వెళ్ళా. చాలా మొండిదాన్ని నేను. ఓకే. వెళ్ళా. ఇక్కడే అంటే నాన్నగారు ఏం చెప్పారో అది ఎంత కష్టమైనా సరే దాన్ని ఫాలో అవుతూనే వచ్చారు మీరు. అంత ఐ లవ్ హిమ్ దట్ మచ్. మా నాన్నంటే నా ప్రాణం, నా ఊపిరి. ఈ రోజు కూడా నేను వంట చేసుకుంటూ ఉంటాను ఇంట్లో, నేను ఒకతే ఉంటాను కదా, చేస్తూ చేస్తూ కూడా మా నాన్నతో మాట్లాడుతూ ఉంటాను. నాన్నగారు లేరు, అమ్మ లేరు, అన్నయ్య లేరు, చనిపోయారు. వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను నేను. లైక్ చిన్నప్పటి నుంచి నన్ను నాన్న అని కానీ డాడీ అని కానీ పిలిపించుకోలే, ఆయన ఒరే అనిపించుకున్నారు. ఒరే రాధిగా అనేదాన్ని, రాధాకృష్ణ ఆయన పేరు, ఒరే రాధిగా అనేదాన్ని. సో అలా మీకు ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చాయి, ఇంతమంది దూరం అయ్యారు, ఇన్ని ఒడిదుడుకులు అవమానాలు వచ్చినా సరే నాన్నగారు దూరం అయినప్పుడు మీరు ఎలా తట్టుకున్నారు అంటే పర్సనల్ గా? అబద్ధం చెప్పారు మా నాన్న, ఎప్పుడు నిజాలు చెప్తాడు, నన్ను నిజం చెప్పమంటాడు. నా దగ్గర ఒక ఒట్టేసి చెప్పాడు, నిన్ను వదిలిపెట్టి నేను వెళ్ళనమ్మా, వెళ్ళిపోయారు. అబద్ధం చెప్పారా లేదా? బట్ ఇంకొకటి, ఆ రోజు నేను మా నాన్నతో వెళ్ళకపోవటానికి కారణం ఏంటంటే, నాకు బాబు ఉన్నాడు.
బాబుని వదిలేసి నేను వెళ్ళలేను. ఎందుకంటే మనం భూమి మీదకి బిడ్డలను తెచ్చేటప్పుడు వాళ్ళకి న్యాయం చేయగలిగితేనే తేవాలి, లేకపోతే తెచ్చుకోకూడదు. ఆ బిడ్డ ఎవరి దగ్గరకు వెళ్ళి అడుగు తింటము, వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడుతుంటే పడటము, ఇవన్నీ భరించాలి ఆ పసిబిడ్డ. ఎందుకు? మనం భూమి మీదకి తెచ్చాం, మన కొవ్వెక్కి భూమి మీదకి తెచ్చాం కాబట్టి ఆ బిడ్డ అన్ని కష్టాలు పడాలి. బట్ ఆ టైంలో నాకు ఏం అనిపించలేదు, మా అబ్బాయి తప్ప ఇంకేది కావాలని అనిపించలేదు, ఇంకెవరి కోసం ఉండాలని అనిపించలేదు. ఆ అబ్బాయి కోసం ఏమైనా చేయాలనిపించింది. బట్ ఎన్ని కష్టాలు వచ్చినా వాడిని నవ్వు కోసం చేసేదాన్ని. ఓన్లీ ఇప్పుడు బాబు కోసం ఏం ఏం లేదు నా దగ్గర, దేన్ని నేను ఇష్టపడను, ఒక్క మా బాబు అంతే. ఓకే. సో మేమైతే ఒకటి విన్నాము, ఎలా అంటే మీరు కొన్ని సిచ్యువేషన్స్లో అప్పుడు అబ్బాయిలు ఏమైనా అన్నప్పుడు మీరు హీరోయిన్గా ఉన్నప్పుడే ఆ బాబుని పక్కకు పెట్టి మీకు ఎంత లోపల ఉన్నదో తీసి ఆ కట్టే తీసుకొని వాళ్ళని కొట్టారు అని విన్నాము. అసలు అది ఎలా? మీరు ఉమెన్ షుడ్ బి డేర్ అని చెప్తూ ఉంటారు, చెయ్యము కానీ అంత డేర్గా ఉండలేము. మీరు ఎలా అది సాధ్యం? అంటే కొట్టారు కదా వాళ్ళని. అమ్మాయిల్ని ఏడ్పిస్తే నేను తట్టుకోలేను. అబల అంటారు, ఎలా అబల అవుతుంది? ఆదిశక్తిని పోలుస్తారు, అమ్మాయి ఆడది ఆదిశక్తి అంటారు. మరి అబలగా ఎందుకు చూస్తారు ఆమెని? ఎందుకు? ఒక రాత్రిపూట ఎక్కడో నిస్సహాయ స్థితిలో ఒక దగ్గర ఉండి సహాయం కోసం చూసే పిల్లని సహాయం చేయటం మానేసి వేరే విధంగా అమ్మాయిని ఇబ్బంది పెడితే, నేను షూటింగ్ నుంచి పెట్రోల్ కొట్టానుకో లేకపోతే లేట్గా వెళ్తుంటాం కదా షూట్స్ అంటే, వెళ్ళేటప్పుడు చూస్తే కార్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయేది. ఆ మూమెంట్లో నాకు అనిపించేది కాదు నన్ను ఏమైనా చేస్తారేమో అని. ముందు కర్రో ఏం దొరికితే తీసుకొని బాధ వదిలేదు వాళ్ళని, బాధేసి మళ్ళీ ఇలా పట్టుకొని ఒక చేతితో డ్రైవ్ చేస్తూ పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్ళిన రోజులు ఉన్నాయి. అంత డేర్. ఎస్. సో చూసారు కదా అండి ఈరోజు ఇంటర్వ్యూ. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.